అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాజకీయం రోజురోజుకి మారుతోంది. మరోవైపు పార్టీల మధ్య మాటల తూటలు కూడా పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల హీట్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే రోజా షర్మిలపై నిప్పులు చెరిగారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల ముందు వరకు తెలంగాణ బిడ్డ అని చెప్పిన షర్మిల ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో జగనన్న ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారన్నారు. అలాగే వైఎస్ షర్మిల చంద్రబాబు వదిలిన బాణమంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ ఆశయాల కోసం జగనన్న వస్తే వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చిందని మంత్రి రోజా ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు వైఎస్ కొడుకుగా సీఎం జగన్ ఎన్నో పనులు చేశారని, వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీని విభజించిన కాంగ్రెస్ లో చేరి జగన్ పైన విషం చిమ్ముతోందని ఎమ్మెల్యే రోజా ఆగ్రహించారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు.